ఎస్సీకి 5% రిజర్వేషన్, మొత్తం 59 సబ్ క్యాస్ట్కి మరి 15% రిజర్వేషన్ డివైడ్ చేయడం జరిగింది. దిస్ ఇస్ ట్రూలీ ఎ హిస్టారిక్ రిపోర్ట్. ఈ రిపోర్ట్ మేము క్యాబినెట్ సబ్ కమిటీలో వి ప్లేస్డ్. మరి మా క్యాబినెట్ అప్రూవ్ చేసిన తర్వాత శాసనసభలో కూడా ప్రవేశపెట్టి ఆమోదం పొందడం జరిగింది. నేను ఈ రిపోర్టు యాక్సెప్ట్ చేసిన తర్వాత కూడా మా ప్రభుత్వం ట్రాన్స్పరెంట్గా అకౌంటబుల్గా ఉండాలనే ఉద్దేశంతో ఆ తర్వాత కూడా కొందరు మరి ఎస్సీ సబ్ క్యాస్ట్ వచ్చి రిప్రజెంట్ చేస్తే ఈ జస్టిస్ షమీమ్ అఖ్తర్ కమిషన్కి నెల రోజులు వాళ్ళ కమిషన్ సమయం పొడిగించి మొదటి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మీకేమైనా గ్రీవెన్సెస్ ఉంటే మళ్ళీ వచ్చిన గ్రీవెన్సెస్ కూడా ఆ కమిషన్కి మేము సబ్మిట్ చేసి అవన్నీ పరిశీలన చేసిన తర్వాత ఫైనల్ రిపోర్ట్ ఆధారంగా ఈ చట్టం ఈరోజు శాసనసభలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. మరి ఇంకో విషయం, చాలామంది ఎస్సీ సబ్ క్యాస్ట్ ఎస్సీలో పెద్దలు ఇది మీరు 15% రిజర్వేషన్స్కి ఎందుకు పరిమితం చేస్తున్నారు, మరి ఎస్సీ పర్సంటేజ్ ఇప్పుడు ఎక్కువ ఉంది కాబట్టి కాన్స్టిట్యూషనల్ ప్రకారం వారి రైట్ ప్రకారం మనం ఇంకా ఎస్సీల రిజర్వేషన్ పర్సంటేజ్ పెంచాలి అనే ఒక డిమాండ్ ఉండింది. మా క్యాబినెట్ సబ్ కమిటీ రికమెండేషన్ మేరకు మా క్యాబినెట్ ఆమోదం తెలిపి ఎస్సీల పర్సంటేజు 2011 సెన్సెస్ తీసుకొని ఇప్పుడు 15%కి ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అన్ని సంకేతాల మేరకు as per all indicators available now, it has probably increased to 17.5%. 2026లో వచ్చిన సెన్సెస్ వెంటనే ఎస్సీస్ పర్సంటేజ్, ఎస్సీస్ పాపులేషన్ పర్సంటేజ్ ఎంత పెరిగితే అంత ఆ పర్సంటేజ్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయబోతున్నాము అనే విషయం కూడా మరి మా క్యాబినెట్ ఆమోదం చేసి మరి అది ఆ రిపోర్ట్లో కూడా మరి పొందుపరిచిన విషయం కూడా మనం చేస్తాం. అదేవిధంగా మేము ఎంత జాగ్రత్తగా ఈ మొత్తం చట్టం కానీ ఈ కమిషన్ విషయంలో కానీ ఈ ప్రభుత్వం ఈ క్యాబినెట్ మరి ముందుకు పోయిన విషయం ఇంకో విషయం తెలియజేస్తాను. 1 మ్యాన్ జ్యుడిషియల్ కమిషను క్రీమీ లేయర్ ప్రస్తావించినప్పుడు ఈ ఎస్సీ రిజర్వేషన్స్లో క్రీమీ లేయర్ అమలు చేయాలన్నప్పుడు మా క్యాబినెట్ సబ్ కమిటీ రిజెక్ట్ చేసి క్రీమీ లేయర్ ప్రస్తావన మేము తీసుకురాము, క్రీమీ లేయర్ ఉండదు, అందరు ఎస్సీలకి ఈ ఎస్సీ కేటగిరీ రిజర్వేషన్ అమలు చేస్తామనే విషయం మేము ముందుకు పోయిన విషయం కూడా అధ్యక్ష మేము మీకు మీ ద్వారా తెలంగాణ ప్రజలకి మనవి చేస్తున్నాం. 3 అంశాలు నేను హైలైట్ చేస్తూ ముగిస్తున్నాను. మరి ఎన్నో జనరేషన్స్ నుంచి, ఎన్నో దశాబ్దాల నుంచి, ఎన్నో తరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఎదురు చూస్తున్న ఎస్సీ కేటగరైజేషన్ ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన విషయం కూడా, చట్టం తీసుకొస్తున్న విషయం కూడా, ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్లో తూచా తప్పకుండా అమలు చేయబోతున్న విషయం మనవి చేస్తూ, అదేవిధంగా క్రీమీ లేయరు జ్యుడిషియల్ కమిషన్ రికమెండ్ చేసినా మేము అమలు చేయడం లేదు అనే విషయం కూడా హైలైట్ చేస్తూ, ఎస్సీస్ పాపులేషన్ పర్సంటేజ్ పెరిగిన విధంగా దానికి అనుగుణంగా 2026 సెన్సెస్ తర్వాత ఎన్హాన్స్డ్ హయ్యర్ పర్సంటేజ్ రిజర్వేషన్ కూడా అమలు చేస్తామని చెప్పి మనవి చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీ అట్లూరి లక్ష్మణ్ గారు. అధ్యక్ష, శ్రీ ధర్మపురి లక్ష్మణ స్వామి ఆశీస్సులతో మా ధర్మపురి నియోజకవర్గ ప్రజల దయతో మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భిక్ష ఇలాంటి గొప్ప సందర్భంలో భావి తరాలకు దిక్సూచిగా ఉండే ఈ చర్చలో పాల్గొంటున్నందుకు, నాకు అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష.